ఇప్పుడు రేపు వీళ్ళు హైదరాబాద్కి చేరుకునే లోగా మొత్తం పొలిటికల్ సిస్టమ్ ఆర్ మీడియా వీళ్ళందరూ వీళ్ళ యొక్క బాధని ప్రభుత్వానికి తెలియజేసేలాగా ఈ ఫైట్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భూములు వాళ్ళకి రావాలి. ఇప్పుడు అవి పోడు భూములు అండి, వాళ్ళేం అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కాదు. ఇదే గిరిజనుల ల్యాండ్లు, ఇదే ఎస్సీల ల్యాండ్లు, ఇదే గవర్నమెంట్ ల్యాండ్లు హైదరాబాద్ చుట్టుపక్కల కబ్జా చేస్తుంటే ఎవరినైనా ఒక్క గుంట భూమి అయినా ప్రభుత్వం వెనక్కి తీసుకుందా? గుంట భూమి అయినా వెనక్కి తీసుకుంది. ఫారెస్ట్ ల్యాండ్ అంటే ఏంటంటే ఎవరిదంది? అటవీ భూమి అంటే అది పైన ఉన్న వేరే వాళ్ళదా, లేకపోతే వేరే ప్రపంచంలో వేరే దేశం ఉందా? మన దేశంలో ఉన్న ఈ బిడ్డలదే కదా, వీళ్ళే కదా ఈ దేశ మూలవాసులు, వీళ్ళదే కదా ఈ భూమి. ఇదే ఇంకెవడు వచ్చి సాగు చేస్తాడు? ఇంకెవడిది? ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ అంటే మీరు అందరు వెనక్కి తీసుకొని పెద్ద పెద్ద చెట్లు పెంచి ఏం చేస్తారు? అందులో ప్రజలు లేని ప్రజలని చంపే భూమి దేనికోసం? ప్రజలు ఆ భూమిలో సాగు చేసుకుంటే 10 కాలాల పాటు ఆ కుటుంబాలు బతుకుతాయి. అంటే వీళ్ళేమో జీవోత్సవాలు అయిపోవాలి, వీళ్ళు తిండి లేని వాళ్ళు అయిపోవాలి, ఫారెస్ట్ భూమి అట్లా సేవ్ చేసి పెట్టుకోవాలన్నా? ఒకవేళ అది ఫారెస్ట్ ల్యాండ్ అనుకుందాం, వాళ్ళే చెప్తున్నారు మాకు పట్టాలు ఏంటి, ఇది పోడు భూమి అని. జనాలు చచ్చిపోతుంటే ఇది నా ఫారెస్ట్ ల్యాండ్ అని అధికారులకు పెండ్లాం పిల్లలు ఉన్నారు మీకు అసలు? ఇందులో లీడర్లు పాత్రధారులే, అధికారులు పాత్రధారులే. వీళ్ళు కొట్టినట్టు చేయమంటారు, వాళ్ళు ఇది చెప్పినట్టు చేస్తారు వాళ్ళు. ఇంకెవరన్నా మాట్లాడతారా? లేదమ్మా ఇంకెవరన్నా? దా బాబు రా, సైడ్కి రా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు 20 ఎకరాలు ఉంది సార్. అందులో మేము ముగ్గురం అన్నదమ్ములం సార్. మా నాన్నకు ఉన్నాడు సార్, నలుగురికి ఉండాలి సార్. ఓకే. దానికి మా మీద 40 ఎకరాలు ఉంది, 50 ఎకరాలు ఉన్నదని ఇది చేస్తాను సార్. మళ్ళీ మేము వచ్చిన 3 రోజులకు, అంతకు ముందు వాళ్ళు వీడియో ఏం రిలీజ్ చేయలే, పేపర్ ఏం స్టేట్మెంట్ ఇవ్వలే. మేము వచ్చిన 3 రోజులకు మా మీద ఇప్పుడు ఎందరైతే హైదరాబాద్కు పాదయాత్రకు వెళ్తున్నారో వాళ్ళందరికీ 40 ఎకరాలకు పైన ఉన్నది. వీళ్ళు ఇల్లీగల్ గా కొట్టుకున్నారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళు మన టేకు జంగల్ నరికిన వాళ్ళే, వీళ్ళంతా ఇల్లీగల్ గా కొట్టుకున్న వాళ్ళు 20-30 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు మాత్రమే వీళ్ళు పాదయాత్రకు పోయిందని మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు సార్. మన డిఎఫ్ఓ సార్, మన సబ్ డిఎఫ్ఓ. దాంట్లో ఇందులోకి వెళ్ళి ఉన్న వాళ్ళ పేర్ల లిస్టు కూడా ఉంది సార్. దీంట్లోకి వెళ్ళి 40 ఎకరాలు ఎవరికి ఉన్నదో దాన్ని చెప్పమనండి సార్. 40 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారా? ఒక్కరి పేరు మీద 40 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు సార్. ఆ లిస్టు కూడా మా దగ్గర ఉంది సార్. ఆ పేర్లోకి వెళ్ళి ఒకరిని అన్నది ఏమనండి సార్. అది అలా చేసి మా దగ్గరికి వెళ్ళి మొత్తం లాక్కోవడానికి ఇది చేస్తున్నారు సార్. మా దగ్గరనేమో పోడు వ్యవసాయం తప్ప మిగతా మాకు ఏమి లేదు సార్. దాని మీదనే జీవనం గడవాలి. అది తప్పితే మాకు ఇంకా ఏమి లేదు సార్. ఆ పత్తి పంట వేసి దానికి మన మందుల కాడికి వెళ్ళి, దున్నిన కాడికి వెళ్ళి అన్ని చేసి సాగు చేసి దాన్ని మళ్ళా తీసి అమ్ముకొని మళ్ళీ డబ్బులు చూసేసరికి ఏముండయి సార్. ఇందులోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళే ఫారెస్ట్ వాళ్ళు అంటున్నారు సార్. వీళ్ళకు ట్రాక్టర్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. వీళ్ళ కొడుకులు హైదరాబాద్ లో చదువుతాను, అమెరికాలో చదువుతాను. దిమ్దోళ్ళకు డబ్బులు ఏం తక్కువ ఉన్నాయా? వీళ్ళకి పైసలు గుద్దావలుగా ఉన్నాయి. పైసలు ఇంత డబ్బు ఉన్నోళ్ళు వీళ్ళకి భూమి అవసరం లేదంటాను సార్. ఇందులోకి వెళ్ళి వాళ్ళకు పత్తి పట్ట బాగా పండుతుంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు, అమెరికాలో ఉన్న వాళ్ళు అంటారు. దీంట్లో అప్పెందరు ఉన్నలు ఇప్పటి వరకు అని ఒకసారి అడగండి సార్. కావాలంటే మేము చూపెడతాం సార్ ఎవరు ఎందరికి అప్పు ఉన్నారు ఇప్పటికి. వ్యవసాయం అంటే దీంట్లోకి వెళ్ళి ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది, భూమి ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు మేము వచ్చిన పాదయాత్రకు వచ్చిన వాళ్ళంతా సార్. దీన్ని 40 ఎకరాలు ఒక అందరికి 4 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 40 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి సార్. మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది సార్ మా సబ్ డిఎఫ్ఓ. పాదయాత్రకి వెళ్ళిన వాళ్ళంతా 69 మంది. 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరమ్మా ఉన్నారు? ఐడియా ఎవరన్నా? ఎవరు? 2 ఎకరాలే ఉంది. రామ్మా. ఓకే. అంత తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సమాచారం తోటి మమ్మల్ని అంతా బలి చేస్తాను సార్. దీంట్లోకి వెళ్ళి ఈ రైతులల్లా మొత్తానికి డబ్బులు ఉన్నోరు, అంటే ఇప్పటికి 1 లక్ష రూపాయలైనా ఇప్పటికిప్పుడు వాళ్ళ జేబులు ఉన్నోరు ఒక్కరు కూడా లేదు సార్. కావాలంటే ఒక్కొక్కరు లక్షకు పైన అందరు అప్పులు ఉన్నోరే సార్. ఈ సంవత్సరము
మాకు జనవరి నుంచి ఇది మేము ఒక పత్తి గింజ కూడా పెట్టలేదు సార్. పక్కకి వెళ్ళి ఇప్పటిదాకా ఇచ్చిన సావుకారుల దగ్గరికి వెళ్ళి 10,000 5,000 ఇవ్వండి, మేము హైదరాబాద్ పోతాము, మాకు డబ్బులు లేవు, ఇప్పటిదాకా తిని ఒడిసిపోయినాయి, ఇక మా దగ్గర ఏం లేవు తిండికి. ఇప్పుడు 6 నెలల నుంచి మీకు పంటే లేదు, పంటే లేదు, అస్సలుకి వేయలేదు. ఎట్లా గడుస్తుంది కుటుంబాలు? ఏదో బతుకుతాను అంటే బతుకుతాను లేదు, ఉన్నది తిని బతకాలి అంతే తప్ప, అంబలో నీలో దాగి బతుకుతాను తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు సేపు. అయితే దీని నుంచి మనము సావుకారు దగ్గరికి వెళ్ళి డబ్బులు, మీకు డబ్బులు లేవు ఏమి లేవు, మీకు ఈ సంవత్సరం ఒక బస్తా కాదు ఒక ప్యాకెట్ కూడా మేము ఇయ్యలేము, అది మాకు అవసరం లేదు, మీరు ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీ భూమే లేదు, మీకు భూమి లేనప్పుడు మాకు అప్పెలా తీరుస్తారు, మీరు అప్పుల పాలై ఉన్నారు ఇప్పటికే, మేము మీకు ఏమి ఇయ్యలేము, మీ ఇష్టం అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు సార్, వాళ్ళకి కట్టే, మా దగ్గర కట్టే అంత స్తోమత లేనప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు. నువ్వు ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం కూడా అదే సాగు చేయి, నువ్వు ట్రాక్టర్ పెట్టి దున్నిన వెంటనే నీకు అప్పిస్తా, కానీ ఇప్పటి వరకు నీకు నేను అప్పియలేనని సాగుకారులు కూడా అంటున్నారు సార్. దానికి ఇక్కడ డబ్బున్న వాళ్ళు ఎవరు లేకున్నా వీళ్ళకు డబ్బు ఉన్నది, భూమి ఎక్కువ ఉన్నది అని ఫారెస్ట్ వాళ్ళు లాక్కోవడానికి ఇది చేస్తున్నారు సార్, ప్రయత్నం చేస్తున్నారు. అవును సార్. సో ప్రభుత్వానికి కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నది కూడా ఈ ఫారెస్ట్ ఆఫీసర్లే. కానీ ముఖ్యమంత్రికి తెలుసా తెలియదా ఈ కార్యక్రమం జరుగుతున్నది? మీకు ఏం తెలుసు? ఇంటెలిజెన్స్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. ఇప్పటికైనా తెలుసుకొని తక్షణమే వీళ్ళ భూములు వీళ్ళకి వదిలేయండి, వీళ్ళకి వదిలేయండి. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం పట్టుకుంటాడు, ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేస్తుంటాడు, ఆదివాసీల గురించి మాట్లాడతాడు, బీసీల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ 42% రిజర్వేషన్ అంటున్నారు. మరి వీళ్ళకున్న 5 ఎకరాల 6 ఎకరాల భూమి వీళ్ళది కాకుండా ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని అంటే ఎట్లా? ఇప్పుడు వీళ్ళకున్న భూమి ఎక్కువైపోయిందా? ఇప్పుడు వీళ్ళకున్న భూమి ఎక్కువైపోయింది. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం చూడండి. అసలు ఎవడివ్వండి చట్టాలు తయారు చేసినది? ప్రజలే కదా చట్టాలు తయారు చేసుకున్నది. లీడర్లు అంటే మనుషులే కదా, ప్రజల కోసమే కదా మీరు చట్టాలు తయారు చేసింది. అవసరమైతే ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని చెప్పి డీనోటిఫై చేసి ఇది ప్రభుత్వం పట్టాలు ఇచ్చే శక్తి ప్రభుత్వం దగ్గర లేదా? మీకెంతుంది? ఏం పేరు మీ పేరు? తిరుపతి. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది? 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉంది. మీ లీడర్లు అందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నెట్టేసుకుంటున్నారు. సమస్యకు పరిష్కారం ఎట్లా అనుకుంటున్నారు మీరు? అందుకే రోడ్డు మీద పడ్డారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. ఓకే, 2 అయితే ఒకటే చనిపోయిండు. హైదరాబాద్ లో నిమ్స్ కి వచ్చినాం. నిమ్స్ లో 17 రోజులు ఉంటుంది. అయ్యో, ఏమైంది? మెదడు బాగా అయితే అప్పుడు 2 లక్షలు తెచ్చి 2 లక్షలు అయింది. కోడి అప్పు కట్టి బయలుదేరి. ఇప్పుడు ఒక బాబు ఉన్నాడా? ఒక బాబు. ఓకే, 2 లక్షల అప్పు కడతానే ఉన్నావు? ఎప్పుడు నిమ్స్ లో జాయిన్ చేసి? పోయిన సంవత్సరం. 2 నెలలు. మీ వాళ్ళేనా? వేరే వాళ్ళు ఎవరు మాట్లాడతారట? ఇంకా నువ్వు మాట్లాడదా? చెప్పు సారు. నాకు 3 పిల్లలు. ఒక పెళ్లి చేసిన ఇది పిల్లానికి 2 పిల్లలు. నాకున్నది 10 ఎకరాల జాగా. 10 ఎకరాల జాగా అయితే బొత్తిగా తీసుకున్నారు. నాకు గుంట భూమి లేకుండా, నాకైతే పట్ట భూమి లేదు, ఏం లేదు. ఏమంటే నేను అదే దాని మీద బతుకుమారి, మాకు ఎక్కడేం దిక్కు లేదు సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ముగ్గురు. ముగ్గురు కొడుకులా? 2 కొడుకులు, ఒక బిడ్డ, ముగ్గురు. ఒక కొడుకు పెళ్లి చేసి ఎట్లా 6 నెలల నుంచి ఏం పని లేదు కదా, మీకు భూమి లేదు, మరి ఎట్లా బతుకుతున్నారు? ఏం పని లేదు, ఏం చేస్తావు సార్? ఇక ఎట్లా ఈడబడి ఆడబడి బతుకుతాను. నాకు తిండికి తినబోదామంటే తిండికి లేదు, ఏం పని లేదు, ఏమో బతుకు గిట్లా అయింది. రోడ్ ఎక్కినాం. ఇక మీరమ్మా, మీకెన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు. 3 ఆడపిల్లగాళ్ళు, ఒక కొడుకు. 3 ఆడపిల్లలు, ఒక కొడుకు. పెళ్ళిళ్ళు అయినాయా? ఒక బిడ్డ చేసారు. అయితే సెంటు వేడవకుండా వేసుకున్నాను. వాళ్ళని ఎట్లా చదవాలి? నేను చదువుకుంటున్నారా? చదువుకుంటా 5-6 చదివిని బంద్ చేసింది. ఇక పొట్ట తిప్పర్లకు ఇక కూలికి తోలుతాను పిల్లగాండ్లని చాలు రాక. పక్కూరుకు కేతీనికి గూడము కర్జలికి నాటయ్య బాయిలు ఒకనాడు ఆగొచ్చింది. కేతీని బండ్లు ఆగత్త కేతీని బాణాలు
ఇక అట్లా పక్కూరికి పోయి బతుకుతాను ఇక. సో ఇది అందరి బాధ. ఇది ఎంత దారుణం చూడండి. వీళ్ళు ఏడ్చుకుంటూ హైదరాబాద్కి నడుస్తూ ఉన్నారు వీళ్ళంతా. దాదాపు 300 కిలోమీటర్లు దాటింది. ఇంకా 70-80 కిలోమీటర్లు పోతే కానీ ఆ ప్రజాభవన్ రాదు. ఇప్పుడు ఆ దరిద్రాన్ని వీళ్ళందరూ కలవాలి పోయి. ఇప్పుడు వాళ్ళందరికి అప్లికేషన్లు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు ఏం ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది, ఎంత ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు వీళ్ళు ఏమైనా కొత్తగా కబ్జా చేస్తున్నారని అంటే దాన్ని సరే వీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారని అనొచ్చు. వీళ్ళు ఎప్పుడో 40-50 ఏళ్ళ నుంచి సాగు చేస్తుంటే ఎవరిదో తాత పేరు పెట్టి ఆయనకి పేరు మీద 40 ఎకరాలు ఉంది, వీళ్ళకి ఎక్కువ ఉందని చెప్తే ఆ తాతకి ముగ్గురు కొడుకులకి మళ్ళీ కొడుకులు బిడ్డలు అయిపోయి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఇందులో ఉన్న చాలా మంది తాతలు అయిపోయారు. ఇది ఇంత అరాచకమైంది అసలు. గవర్నమెంట్కి తెలిసే జరుగుతున్నదా? తెలిసే జరుగుతున్నది. ఇంకా ఉసురు పోసుకోకండి. పొద్దున లేస్తే స్పీచ్లు దంచే మీరు, ఒకరినొకరు తిట్టుకునే మీరు, ఈ దొంగ రాజకీయ నాయకులంతా సిగ్గుపడండి. వీడియో చూసిన తర్వాత బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ నాయకులంతా సిగ్గుపడండి. కమ్యూనిస్ట్ నాయకులు కూడా మరి 300 కిలోమీటర్లు నడుస్తున్న మీకు తెలియదా? అక్కడ లోకల్గా కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైనా లేరా? ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడరు? దయచేసి మీడియా వాళ్ళు, ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఇక్కడి నుంచి. వీళ్ళు రేపు ఉదయం నాటికి ఇంకొక 20 కిలోమీటర్లు దాటొచ్చు. హైదరాబాద్ దరిదాపుల్లోకి వచ్చేస్తారు వీళ్ళు ఆల్మోస్ట్. సో కాబట్టి దయచేసి వీళ్ళ యొక్క బాధని ఇంకా నా ఛానల్దే కాదు, మన ఛానలే కాదు, ఇంకా వేరే ఛానల్స్ నుంచి కూడా చూపించాలి వీళ్ళ బాధని అని చెప్పి నేను కోరుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. అప్పుడే ప్రభుత్వానికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళ పక్షాన మనం కలిసి పోరాడదాం. ఎవరెవరైతే ఓట్ల కోసం వీళ్ళ లీడర్లు ఉన్నారో వాళ్ళందరూ వీళ్ళ కోసం నిలబడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి బాధ్యత. వీళ్ళంతా బీసీలే పాపం. పొద్దున్న లేస్తే బీసీ జపం చేస్తున్నారు కదా అన్ని పార్టీలు. వీళ్ళంతా ఛత్రపతి శివాజీ వారసులు, ఆర్ఏ సామాజిక వర్గానికి చెందిన వీళ్ళంతా. ఇవాళ బీసీ అని మాట్లాడుతున్న అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాల్ చేసిన, పాల్వాయి హరీష్ బాబుకి కాల్ చేసిన, కొండా సురేఖ కాల్ చేసిన. ఇప్పుడు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు అప్పీల్ చేస్తున్నా. తిన్మార్ మల్లన్న మీరు బీసీ అంటున్నారు, కలవాలి వీళ్ళని వచ్చి. డాక్టర్ విశారదన్ మహారాజ్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన అంటున్నారు, అధికారం అంటున్నారు, వచ్చి కలవాలి వీళ్ళందరినీ. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు కలవాలి వీళ్ళందరిని వచ్చి. ఇంకా చాలామంది కొట్లాడుతున్నారు. జార్జిల శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి కలవాలి. ఆర్ కృష్ణయ్య గారు వచ్చి కలవాలి. వీళ్ళ సమస్యని ఇప్పటిదాకా వీళ్ళు ముందుకు తీసుకొచ్చారు. రేపటి నుంచి మీరు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. వీళ్ళ భూముల్లోకి ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు రాకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మా భూములు సిగ్గుపడాలి తెలంగాణ రాజకీయ నాయకులంతా. స్పందించాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా భూములు. సో ఈ ఫైట్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళని మళ్ళీ కలుద్దాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కలుద్దాం. ప్రభుత్వం దృష్టికి ఇంకా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.